ఫైనల్లీ లాంగ్ లెంత్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో చేసేస్తున్నాను. ఎస్ గైస్, హలో ఎవ్రీవన్, ఐఎమ్ శ్రీవల్లి. దిస్ ఈస్ మై ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియో ఇన్ యూట్యూబ్ ఛానల్. రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటారు, షార్ట్స్ పెడుతూ ఉంటాను, డైలీ లైఫ్ వ్లాగ్స్ అండ్ మోస్ట్లీ ఎక్కువ అవుట్ఫిట్స్ కోసం, బ్యూటీకి సంబంధించి అండ్ నా ఫుడ్ వ్లాగ్స్ ఇవన్నీ. రీసెంట్గా షాపింగ్ చేశాను గైస్. సో షాపింగ్లోని నేను ఏమేమి కొన్నాను, నేను అందులో నాకు బాగా నచ్చినవి ఏంటి, సో అవన్నీ నేను మీతో చూపించాలనుకుంటున్నాను. సో డ్రెస్సెస్ వచ్చేసి ఈ డ్రెస్సెస్ తీసుకున్నాను నిన్న ఒక మాల్లోని. చాలా బాగున్నాయి. ఇంత తక్కువకి వచ్చాయా అని మీకు ఆశ్చర్యం కూడా వేస్తాయి. ఎందుకంటే ఈ ఈ క్లాత్, ఇంత రిచ్ లుక్ ఉండే క్లాత్ తో ఇంత మంచి మంచి మోడల్స్, ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న మోడల్స్ దింపాడు, తక్కువ ప్రైస్ కి దింపాడు అండ్ అలాగే చాలా ఆఫర్స్ ఇచ్చాడు. దానికి తోడు గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు. నాకు వచ్చిన గిఫ్ట్ ఏంటి అనేది తప్పకుండా నేను మధ్యలో చెప్తాను. అండ్ అలాగే డిఫరెంట్ ఐడియాలజీతో వాడు ట్రై చేశాడు. కొత్తగా స్టార్ట్ అయింది మా ఏరియాలోనే, అది మాల్. వైజాగ్ వాళ్ళకే కాదు, ఆల్మోస్ట్ వైజాగ్లో ఉండే వాళ్ళకైతే మనకి జగదాంబ ఏరియాలో ఆ మాల్ ఉంది. సో మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆఫర్స్ ఉన్నాయో లేదు తెలియదు, కానీ మా వైజాగ్లో మాత్రం ప్రస్తుతం ఆఫర్స్ విపరీతంగా పరిగెడుతుంది. అది ఎంత డిఫరెంట్ అంటే, శ్రీశక్తి ఉంది కదా, సో శ్రీశక్తి ఆఫర్ అనమాట. మా టికెట్స్, ఫ్రీ టికెట్స్, టికెట్ చూపిస్తే వాడు నైటీ, ఒక శారీ, ఒక పిల్లో, అలాగా తక్కువ మార్జిన్ ప్రైజెస్ వేసి 29, 39, 49 రూపీస్కి వాడు ఇచ్చేస్తున్నాడు. 500 రూపీస్ పెట్టి ఏ షాపింగ్ చేసినా ఫ్రీ టికెట్ చూపిస్తే నీకు నైటీ కావాలా, పిల్లో కావాలా, చీర కావాలా, 39 రూపీస్కి శారీ, 29 రూపీస్కి నైటీ అండ్ 49 రూపీస్కి పిల్లో. మరి నేనేం తీసుకున్నాను గెస్ చేయండి. నేను పిల్లోస్ తీసుకున్నాను. ఏవా పిల్లోస్? వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి అవి మళ్ళీ కనిపించవు కూడా, ఇప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను మీకు ఈ డ్రెస్సెస్ వేసుకొని చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం చెప్తాను. నా అవుట్ఫిట్ ఎలా ఉంది, ఈ పింక్ డ్రెస్, దీనికోసం ప్రత్యేకించి మాట్లాడాను నేను. ఈ పింక్ డ్రెస్ నేను ర్యాండమ్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. నాకు అసలు ఇది ఊరికే ట్రై చేద్దాం, మళ్ళీ రిటర్న్ చేసేద్దాం, బాగోకపోతే లో ఎక్స్పెక్టేషన్స్తో కొన్నాను. కానీ వచ్చినాక కూడా నేను 4 days ఓపెన్ చేయలేదు. ఇందాకలో ఓపెన్ చేసి ఊరికి ట్రై చేద్దామని వేసుకున్నాను. వేసుకుంటే వావ్ 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 అన్నట్టు ఉంది డ్రెస్. మా మమ్మీకి కూడా చాలా నచ్చింది, ఉంచేసుకో అన్నారు. ఇది కంఫర్ట్గా ఉంది. నాకు వీ నెక్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు తీసుకున్న డ్రెస్సెస్ కూడా వీ నెక్ డ్రెస్సెస్. సో ఈ డ్రెస్ ఇంత ఫుల్ హ్యాండ్స్ రావడం, చిన్న చిన్న బూటీస్ రావడం నాకు ఎందుకో చాలా పిచ్చిగా నచ్చేసింది. సో దీనికి కూడా మీకు నచ్చితే తీసుకుంటానంటే తీసుకోండి, లింక్ అయితే పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. చలో, సో వేసుకొని చూపిస్తాను. సో మీకు ఎంత కనిపిస్తుందో కానీ నైస్ డ్రెస్. ఐ లవ్ ఇట్. కొంచెం ముందుకు వస్తాను, కొంచెం లూజ్ ఉంది, ఫిట్టింగ్ చేయించుకోవాలి. వీ నెక్ వచ్చింది, మంచి బుటీ వర్క్ వచ్చింది అండ్ అలాగే బెనారస్ లుక్, బెనారస్ చున్నీ. సో బాగుంది కదా. చూడొచ్చు, వీ నెక్ తీస్తాను. వీ నెక్ ఉంది, గ్రాండ్ లుక్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 1400 చేంజ్ అయితే పడింది మాకు. లుక్ అయితే అది చాలా మంచి లుక్. చున్నీ ఇలా వేసుకోవచ్చు, ఇలా నెక్కి వేసుకున్నా. మీరు నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ స్కై బ్లూ. సో దిస్ ఇస్ చున్నీ. సో ఫ్లోరల్ టైప్ అనమాట. డిజైన్స్ సింపుల్ ఉంటాయి, క్లాత్ హైలైట్ అవుతుంది. ఇక్కడ క్లాత్ హైలైట్, ఆ సింపుల్ డిజైన్స్తోని ఆ చిన్న మెరుపు తగిలించడం వల్ల డ్రెస్ డీసెంట్ లుక్ అనమాట. మనకి కావాల్సినట్టు డీసెంట్గా కనిపించాలి. కూడా మనకి వీ నెక్. ఇదైతే భలే ఉంది. ఎంత పెద్ద చున్నీ ఇచ్చాడండి, ఎంత పెద్ద చున్నీ. ఒక ఏదో ఒకటి ఇది ఫోటో తీసి పక్కన వేస్తాను, ఓకే కదా. ఆనియన్ కలర్ గైస్ వచ్చింది, ఇది కూడా ఎల్లో కాంబినేషన్ వస్తుంది.
సో ఈ కలర్ వస్తుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆనియన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుందని. కానీ చాలా బాగుంది. అన్ని డ్రెస్సెస్ లో ఈ డ్రెస్ చాలా బాగుంది. ఫోటో పైన ఇస్తాను చూడండి. చున్నీ కూడా ఇవి ఇచ్చాడు, బాగా ఇచ్చాడు. చున్నీ కూడా ఇచ్చాడు. ఒంటి మీద వేసుకునేలాగా కంఫర్ట్ గా ఉంది. ఓ మై గాడ్, ఎంత బాగుంది డ్రెస్. 1700 చేంజ్. అసలు అన్ని డ్రెస్సుల మీద ఇది ఎంత బాగుంది కదా. చున్నీ అయితే ఇలా వచ్చింది. Nice. ఇది రెడ్ కాదు, పింక్. డ్రెస్ భలే ఉంది. కానీ మ్యానిపులేట్ అయిపోయాను నేను. రౌండ్ నెక్కేనే వీ లుక్కే చాలా మంచి ఐడియా కదా. డ్రెస్ అయితే అదిరిపోయింది కదా. బయట ఎత్తుతారేమో వీళ్ళు, వేరే ఊరు వెళ్తున్నారు అక్కడ వేసుకోవడానికి అనమాట. అమ్మ అసలు ఏ బట్టలు వద్దంటది. నేనే ఫోర్స్ చేసి తీసుకెళ్ళి కొనిపించాను. ఇన్ని డ్రెస్సులు చూపిస్తున్నా, వద్దు 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 అని చెప్పింది. ఈ డ్రెస్ దగ్గర మాత్రం ఆగి ఇది బాగుంది కదా అనింది.